Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss SSC CGL 2023 prelims ancient history previous year questions. సో ఎగ్జామ్లో మనం ఆల్రెడీ మొత్తం 40 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పాను. లాస్ట్ వీడియోలో 10 క్వశ్చన్స్ చెప్పాం ఆల్రెడీ. సో ఈ వీడియోలో ఇంకొక 10 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. See the first question. The Vakataka dynasty was directly related to which Gupta emperor? సో గుప్తాస్లో మనకేమి ఇచ్చాడు? చంద్రగుప్త 1, చంద్రగుప్త 2 అండ్ సముద్రగుప్త అండ్ శ్రీగుప్త. సో వకాతక డైనస్టీ గురించి ఎక్కడ వస్తుంది అంటే మనకి చంద్రగుప్త 2లో వస్తుంది. ఎందుకో చూడండి. చంద్రగుప్త 2 గురించి ఈవెన్ మన నోట్స్లో కూడా రాసుకున్నాం. దీంట్లోని హీ ఆల్సో మ్యారీడ్ నాగా ప్రిన్సెస్ పద్మావతి అండ్ ఆల్సో వకాతక ప్రిన్సెస్ ప్రభావతి. సో ఎప్పుడైతే ఈ వకాతక డైనాసిటీ యొక్క ప్రిన్సెస్ని ప్రభావతిని పెళ్లి చేసుకున్నాడో దాన్ని మనకి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చంద్రగుప్త 2 టైంలోని ఈ వకాతక డైనాసిటీ గురించి ప్రస్తావన వస్తుంది అనమాట. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చంద్రగుప్త 2. ఓకే, అండ్ నెక్స్ట్, కోసల మహాజనపద విత్ 6th century BC ఈజ్ పార్ట్ ఆఫ్ మోడర్న్ డే. చెప్పుకున్నాం కదా ఇందాక, మీకు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. మహాజనపదాస్ చాలా చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క క్యాపిటల్స్, వాటి యొక్క మోడర్న్ టైంలో వాటి పేర్లు. ఓకే, మహాజనపదాస్లో కోసల మహాజనపద ఎక్కడుందమ్మా? చూడండి ఇది. సో కోసల మహాజనపద యొక్క క్యాపిటల్ అయితే శ్రీవస్తి. అది ప్రజెంట్ లొకేషన్ చూస్తే ఈస్టర్న్ యూపీలో ఉంది, అంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ప్లేస్. సో కాబట్టి ఆప్షన్లో ఎక్కడైనా ఉత్తరప్రదేశ్ ఉంటే అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ మౌర్యన్ రూలర్స్ కాంకర్డ్ కళింగ? ఇది కూడా నేనేం చెప్పక్కర్లేదు. కళింగ వార్ గురించి మీకు అందరికీ తెలుసు. ఓకే, హూ ఈస్ ద పర్సన్? అశోక. ఎస్. నెక్స్ట్, Chandragupta Maurya overthrew the Nanda dynasty of Magadha with the help of. సో చంద్రగుప్త మౌర్యుడు నందా డైనాసిటీ అనేది వాళ్ళ మీద, అంటే నందా డైనాసిటీతో పోరాడి వాళ్ళని ఓడించి ఈ మౌర్యన్ డైనాసిటీ అనేది స్థాపించడం జరిగింది. ఓకే, సో ఎవరితోని అంటే మీకు ఇక్కడ కొంచెం తెలియాలి స్టోరీ. సో విత్ ద హెల్ప్ ఆఫ్ చాణక్య. మిగతా వాళ్ళందరూ గుప్తన్ డైనాసిటీ. సో మౌర్యన్ డైనాసిటీ తర్వాత గుప్తన్ డైనాసిటీ కదా. సో కాబట్టి మిగతా వాళ్ళు అసలు తీసేయండి. సో ఆ గుప్తాస్లోని చాణక్యుడి హెల్ప్తోని చంద్రగుప్త మౌర్య అనే అతను డిఫీట్ చేశాడు నందా డైనాసిటీని, అండ్ డిఫీట్ చేసి మౌర్యన్ ఎంపైర్ని స్థాపించారు. మరి మనకి చాణక్య అనే పేరు లేదు. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, చాణక్యకి చాలా చాలా పేర్లు ఉన్నాయి. దాంట్లో విష్ణుగుప్త అనేది ఒకటి. సో కాబట్టి ఆప్షన్ సి. సో ఇప్పుడు మీరు అందరికీ ఉన్న ఏంటి గుప్తన్ పీరియడ్లో ఉన్న గుప్తాస్ ఇచ్చేసారంటే వీళ్ళందరూ గుప్తన్ పీరియడ్లోని కింగ్స్. బట్ విష్ణుగుప్త ఈజ్ నాట్ ఎ కింగ్. ఓకే, హీఈస్ కౌటిల్య, హీఈస్ చాణక్య. ఓకే, క్లియర్? నెక్స్ట్, సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, విష్ణుగుప్త. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్ వాజ్ ద దశరజ్న వార్ ఆర్ ద వార్ ఆఫ్ 10 kings మెన్షన్? ఇది కూడా మన నోట్స్లో చెప్పుకున్నాం. సో బేసిక్గా ఋగ్వేదాలో చెప్తాం ఇది. ఓకే, వార్ విశ్వామిత్రుడికి తర్వాత వశిష్ఠుడికి జరుగుతుంది, ఇట్లా కొంత ఇది ఉంటుంది. బట్ మీకు అంత ఏం తెలియక్కర్లేదు ఎవరి మధ్యన ఏంటి అనేది. ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు జరిగిందని తెలిస్తే చాలు. ద బ్యాటిల్ ఆఫ్ ద 10 kings ఆర్ దశరజ్న యుద్ధ వాజ్ ఫస్ట్ ఎల్యూడెడ్ to in the 7th mandala of the Rigveda and took place between a king of Bharatas named King Sudas versus a confederation of tribes. కొంతమంది ట్రైబ్స్కి మధ్య మరియు ఒక కింగ్కి మధ్య జరిగేదన్నమాట. ఓకే, సో కాబట్టి ఇది ఎప్పుడు ఏ వేదంలో చెప్పారంటే ఋగ్వేద. ఓకే, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎంపరర్ అశోక కాంకర్డ్ కళింగ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ హిస్ కొరనేషన్? అంటే తను రాజుగా ప్రకటించిన రాజు అయ్యాక ఏ సంవత్సరంలోని కళింగ వారిని కాంక్వర్ చేశాడు, లేదా కళింగ వార్ అనేది జరిగింది అంటే
ఇయర్స్ తర్వాత 8th రీనల్ ఇయర్లో అనమాట. ఇది ఆల్రెడీ మన నోట్స్లో కూడా చెప్పాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో ఏదైతే నేను హ్యాండ్ రిటన్ నోట్స్ రాశానో దాంట్లో చాలా చాలా మంచి మంచి పాయింట్స్ మనం మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఎవరైతే ఈ మెటీరియల్స్ మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం కూడా, సో మన యాప్లోని మ్యాథ్స్ విత్ మనీ యాప్లో యూ కెన్ ఈజీలీ డౌన్లోడ్ అండ్ యూ కెన్ టేక్ ప్రింట్అవుట్ ఆల్సో. ఓకే, సో దీంట్లో చూడండి, హీ అటాక్డ్ కళింగ ఇన్ హీజ్ 8th రీనల్ ఇయర్. ఓకే, రీనల్ ఇయర్ అంటే మన పట్టాభిషేకం తర్వాత 8th ఇయర్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ హూ వాజ్ ద లాస్ట్. ఇంకా ఇక్కడ మీరు కొంచెం ఈ కళింగ వారి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఆ బుక్లో మొత్తం క్లియర్గా చెప్పాను. బట్ ఇంకొంచెం చూడండి, రీజన్ ఫర్ వార్, అసలు ఎందుకు వార్ జరిగింది, కళింగ వారి యొక్క మెయిన్ ఉద్దేశం, ఎందుకు రీజన్ ఏంటంటే నాగా ట్రైబ్స్ ఆఫ్ కళింగ వర్ లూటింగ్ మౌర్యన్ షిప్స్. ఏం చేస్తున్నారు వీరు, ఈ మౌర్యన్ డైనాసిటీలో ఈ మౌర్యన్ షిప్స్ ఉంటాయి కదా, ట్రేడ్ జరుగుతుంటుంది కదా షిప్స్ అంటే. సో ఆ ట్రేడ్ జరిగేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ నాగా ట్రైబ్స్ కళింగాలో ఉంటారు. ఆ కళింగ అనేది ఒక ప్లేస్, దాంట్లోని నాగా ట్రైబ్స్ ఆ షిప్స్ని లూట్ చేసేస్తున్నారు. సో అందువల్ల ఈ వార్ అనేది జరిగింది. ఓకే, అర్థమైందా మీకు? సో దాని గురించి మనకి వార్ అనేది జరగడం అయింది అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ అంటే ఏదైనా మీరు కొంచెం కొంచెం తెలుసుకోవాలంటే ఇలా కొంచెం తెలుసుకున్న రీజన్ ఫర్ ద కళింగ వార్ అని కూడా రేపు అడగచ్చు. నెక్స్ట్, హూ వాజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ శుంగా డైనాసిటీ. చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని డైనాసిటీస్లోని ఎవరు స్థాపించారు అండ్ హూ వాజ్ ద లాస్ట్ రూలర్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నేను ఆల్రెడీ మన నోట్స్లో కూడా రాశాను నేను. సో హూ ఫౌండెడ్ దిస్ డైనాసిటీ. ఇప్పుడు చూడండి, మౌర్యన్ డైనాసిటీ ఉందనుకోండి, హూ వాజ్ ద ఫౌండర్, చంద్రగుప్త మౌర్య. ఓకే, అండ్ హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ మౌర్య, బృహద్రిత. అండ్ శుంగా డైనాసిటీకి వచ్చేసరికి హూ వాజ్ ద ఫౌండర్, పుష్యమిత్ర శుంగా, అందుకనే శుంగా డైనాసిటీ అని పేరు వచ్చింది. అండ్ హూ వాజ్ ద లాస్ట్ రూలర్, దేవభూతి. సో కాబట్టి శుంగా డైనాసిటీకి లాస్ట్ రూలర్ ఎవరు, దేవభూతి. అదే కన్వా డైనాసిటీకి వచ్చామనుకోండి, వసుదేవ కన్వా. అండ్ హూ వాజ్ ద లాస్ట్ రూలర్, సుశర్మ కన్వా. అదే శాతవాహనం చూస్తే సీముఖ్. శాతవాహనాస్ అందరూ శాతవాహనుడు అనుకుంటారు, శాతవాహన డైనాసిటీని స్థాపించింది ఎవరు, సీముఖ్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటమ్మా, శుంగా డైనాసిటీకి దేవభూతి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th వన్ చూడండి, 8th థియరాటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ భరతనాట్యం హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ దీస్ శాస్త్రాస్. మీకు అందరికీ తెలుసు డ్యాన్స్ అంతా ఎక్కడ ఉంటుందమ్మా, నాట్య శాస్త్రాస్లో ఉంటుంది. అర్థశాస్త్రాల్లో పొలిటికల్ థింగ్స్. ఓకే, వైమానిక శాస్త్రం అంటే విమానాలు, వీటి గురించి. ధర్మశాస్త్ర వీటి గురించి అంటే మన ధర్మ సందేహాలు, వాటి గురించి. నాట్య శాస్త్ర, డ్యాన్స్. సో ఆప్షన్ డి. భరతనాట్యం అంటే నాట్యం కదమ్మా, డ్యాన్స్ కదా. ఆప్షన్స్లోనే కనిపించేస్తుంది అంతా. హౌ మెనీ క్లాసెస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆర్ మెన్షన్డ్ ఇన్ మెగస్తనీస్ బుక్ ఇండికా. చాలా చాలా మంచి క్వశ్చన్. మనం ఇండికా అనే బుక్ గురించి ఎవరు రాశారని తెలుసుకున్నాం, లాస్ట్ వీడియోస్లో క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, మెగస్తనీస్ అనేవాడు గ్రీక్ అంబాసిడర్ అని తెలుసుకున్నాం చంద్రగుప్త మౌర్య టైంలోని. సో మరి ఈ బుక్ గురించి కొంచెం చూసుకుంటే, దీని గురించి అబౌట్ ద ఇండియన్ సొసైటీ దాంట్లో చాలా చెప్పాడమ్మా. ఓకే, దాంట్లో ఇండియన్ సొసైటీ గురించి చూసుకుంటే, ఇండియన్ సొసైటీ వాజ్ డివైడెడ్ హియర్ ఇంటూ 7 క్లాసెస్. 7 క్లాసెస్ ఆర్ క్యాస్ట్స్. ఓకే, 7 విధాలుగా డివైడ్ చేయబడిందంట తను ఉన్న టైంలో. ఓకే, మనకంతా త్రివర్ణ లేకపోతే 4 వర్ణ సిస్టమే మనకు తెలుసు. ఇక్కడ చూడండి 7 క్లాసెస్ అంటే ఏంటి ఆ క్లాసెస్ కూడా కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ క్లాస్ వాజ్ ఫిలాసఫర్స్, who were though small in number but they are most honored members of the society, honored members of the society. Okay, philosophers. Next, second evaranta, composed of the king's counselors and king counselors, who are the in charge of the various departments and gave consultation to the ruler when asked for. Okay, so వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ. నెక్స్ట్ ఎవరంట, soldiers. They constitute the third class and were represented by the kshatriyas. They are kshatriyas. And the fourth class was the minor officers who helped the king and the governors in the discharge of their duties. Like ఇప్పుడు స్టాఫ్ అనుకోండి. ఓకే, దే ఆర్ లైక్ స్టాఫ్, 4th class. నెక్స్ట్ 5th classకి వచ్చేసరికి దే ఆర్ కల్టివేటర్స్ హూ కన్స్టిట్యూటెడ్ ద బల్క్ ఆఫ్ ద పాపులేషన్. కల్టివేటర్స్ అంటే అగ్రికల్చర్ మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది.
ఓకే, దే ఆర్ ద మోస్ట్ ఎక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళే. నెక్స్ట్ ద 6th క్లాస్ వాజ్ మర్చెంట్స్ అండ్ ట్రేడర్స్, ఆర్టిజన్స్ అండ్ బోట్మెన్ హూ కంట్రోల్ ద ట్రేడ్ అండ్ కామర్స్. సో ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వ్యాపారం, వృత్తి ఇవన్నీ చేసుకునే వాళ్ళందరూ 6th క్లాస్. నెక్స్ట్ 7th క్లాస్కి వచ్చేసరికి దే కంప్రైజ్ ద హంటర్స్ అండ్ సచ్ అదర్ మ్యాన్ హూ మేడ్ దేర్ లివింగ్ బై హంటింగ్ అండ్ కీపింగ్ క్యాటిల్. అంటే జస్ట్ ఈ ఆవులు అవి చూసుకుంటూ, నెక్స్ట్ హంటింగ్ అంటే ఇప్పుడు వేటకి వెళ్ళి ఏదో వాటిని ఏమంటారు, మృగాలనో లేకపోతే వేటినైనా ఇచ్చేసి వాటిని మాంసం చేసి వాళ్ళని తినేవాళ్ళు. ఓకే, హంటరర్స్ అండ్ గ్యాదరర్స్ అనుకుంటారు. ఓకే, ఇట్లా 7 క్లాసెస్గా డివైడ్ చేసి ఇండికా అనే బుక్లో మెగస్థనీస్ చెప్పడం జరిగింది ఇండియన్ సొసైటీ గురించి. సో కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, సో కొంచెం తెలుసుకునేటప్పుడు ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవడం వల్ల మీరు రేపొద్దున అన్నీ కూడాను క్లియర్గా గుర్తుంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th one, and it is the last question for this video. Okay, here already mentioned answer also. Okay, according to Kautilya's Ardhashastra, the commanding officer of the cavalry in the Mauryan administration. సో మీకు ఫస్ట్ ఏంటంటే క్యావలరీ, ఇన్ఫాంట్రీ, ఎలిఫాంట్రీ అనేది తెలియాలి. ఇన్ఫాంట్రీ అంటే నడుస్తూ ఉండే వాళ్ళని వాళ్ళని ఇన్ఫాంట్రీ అంటారు. క్యావలరీ అంటే గుర్రాల మీద, ఎలిఫాంట్రీ అంటే ఎలిఫెంట్ మీద ఉన్న వాళ్ళని అధిపతి చూసుకునేవాడు అనమాట. సో ఇప్పుడు గుర్రాల గురించి అడిగినప్పుడు రథాధ్యక్ష, రథాల మీద వచ్చేవాళ్ళు వేరు. హస్త్యాధ్యక్ష అది కాదు, పాత్యాధ్యక్ష కాదు, అశ్వాధ్యక్ష, అశ్వ అంటే గుర్రమే కదా. సో కాబట్టి చాలా ఈజీగా మీరు కొంచెం ఈ సాంస్క్రిట్ వర్డ్స్ని, ఇంగ్లీష్ వర్డ్స్ని కొంచెం మేనేజ్ చేసుకుంటూ పెట్టవచ్చు. సో ఆన్సర్ సి అని. సో కానీ మనం ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుందాం కౌటిల్య అర్థశాస్త్రంలో ఏమని చెప్పాడో. కౌటిల్య అర్థశాస్త్రంలోని ఒక స్టాండింగ్ ఆర్మీ గురిని 4 డివిజన్స్గా డివైడ్ చేశారు. ఏంటంటే అవి ఇన్ఫాంట్రీ, క్యావలరీ, చారియట్స్ అంటే రథాలు, ఎలిఫెంట్స్. ఓకే, ఇట్లా 4 రకాల డివిజన్స్ ఉండేవంట ఆర్మీలో. ఓకే, ఇన్ఫాంట్రీకి ఒక కమాండింగ్ ఆఫీసర్ ఎవరంటే పాత్యాధ్యక్ష. పాత్యాధ్యక్ష అంటే పాదాలు, వీళ్ళందరూ ఇన్ఫాంట్రీ అంటే నడుచుకొని వెళ్తారనమాట. నేను నిల్చొని వాళ్ళు భటుల్లాగా అనుకోండి పోనీ. ఓకే, ముందున ఇప్పుడు మీరు ఈ బాహుబలి సినిమాలో చూసుకుంటే గుర్రాల మీద, ఏనుగుల మీద ముందు నడుచుకొని ఉంటారు కదా, ఈ ఇన్ఫాంట్రీ నడకలు అనమాట. ఓకే, పాత్యాధ్యక్ష. క్యావలరీ అంటే వాళ్ళ యొక్క కమాండింగ్ ఆఫీసర్ అశ్వాధ్యక్ష. చారియట్స్ రథాధ్యక్ష. ఎలిఫెంట్స్ అత్యాధ్యక్ష. ఈవెన్ మీరు బాహుబలి సినిమాలో చూసుకుంటే కొరనేషన్, బాహుబలి ఎవరు బల్లాలు కొరనేషన్ చేసేటప్పుడు అశ్వాల మీద ఇట్లాని ఒక పెద్ద డైలాగ్ చెప్తాడు ఎవరు, మన ప్రభాస్. సో దాన్ని మీరు కొంచెం క్లియర్గా విన్నా కూడా మీకు తెలిసిపోతాయి ఇలాంటివన్నీ. సో ఈ విధంగా మీరు ఈ పేర్లు క్వశ్చన్స్ కనుక మీరు చూసేటప్పుడు కొంచెం డెప్త్లో, అంటే ప్రతిదానికి ఆప్షన్ వైజ్ మీరు వెళ్ళినా కూడాను ఆ ప్రిపరేషన్ అనేది జనరల్ స్టడీస్ వరకు మోర్ దెన్ సఫిషియంట్. ఓకేనా? సో with this I'll conclude this session, and in the next session I'll come up with the next 10 questions of ancient history. I hope all of you enjoying these videos of ancient history, that is general studies. I wish you everyone good luck. Thank you very much. Take care. Jai Hind.